చింగం గారు రండి, మా షాప్ కి ప్రారంభోత్సవం చేయండి. అయ్యమ్మా వద్దు మోటు వద్దు. నేను ఇంతకు ముందు మీ చాలా కంపెనీలో ఇనాగ్రేషన్ చేసి ఎన్నో ఇబ్బందులు పాలయ్యాను, కానీ ఈ రోజు మాత్రం ఇరుక్కోను. అంత మాట అనకండి ప్లీజ్ చింగం గారు, ప్లీజ్ 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 వద్దు. మీ హస్తవాసితో మాకు అదృష్టం కలిసి వస్తుంది. వద్దు 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 వద్దు. ప్రారంభోత్సవం నేను చేస్తాను. అమ్మా నాకు ఈవినింగ్ లోపల డబుల్ బెడ్ కావాలి. ఇదిగో తీసుకోండి నా అడ్రస్. నేను డాక్టర్ జట్కా కలిసి డబుల్ బెడ్ ని తయారు చేస్తాం. మీరిద్దరూ కలిసి ఇంకేమైనా తయారు చేయండి. పదలో చూడు, నేను చైర్ రెడీ చేశాను. ఇప్పుడు చూడండి, బాగుంది కదా? నేను తయారు చేసిన మొదటి కుర్చీ నేనే కూర్చుంటాను. లేదు, ముందు నేనే కూర్చుంటాను. ఇదిగో మిత్రమా, ముందు నేను కూర్చుంటాను. నేనెంత కూర్చున్నాను, ముందు నేనే కూర్చుంటాను. వజ్రగొడ కుర్చీలాగే ఉంది. నేనెంతో కష్టపడి కుర్చీని తయారు చేస్తే మీరందరూ కలిసి దీన్ని విరక్కొడతారా? లగాయతూ, మీరందరూ నాకు సహాయం చేశారంటే ఈ అలమార తొందరగా రెడీ అయిపోతుంది. అవునా? ఏవో నేను సహాయం చేస్తాను. డాక్టర్ జట్కా పతులు, మీరిద్దరు డబుల్ బెడ్ తయారు చేయండి. ఇదిగో చూడు గచ్చటారాం, నేను ఎంత త్వరగా దీనికి తలుపులు తయారు చేశాను. లగాయతూ, తలుపులు తయారు చేసావు కానీ లోపల నన్ను బంధించేసావే. త్వరగా నన్ను బయటికి తీ, లేకపోతే ఊపిరాడక చచ్చిపోతాను. త్వరగా తీయండి. ఎందుకంటే మోటు ఈ తలుపుకు ఉండాల్సిన హ్యాండిల్స్ వెనక వైపు బిగించాడు. అంటే తలుపు ఇప్పుడు వెనక వైపు ఉంది. తొందరలో నేను గమనించలేదు. ఘసిటే రామ్, నువ్వేం భయపడకు. మోటు తలుపులకు కూడా మేకులు కొట్టేశాడు. నేను ఇప్పుడే వెళ్లి రంపాన్ని తీసుకొచ్చి అలమరాన్ని సగానికి కోసి నేను బయటకు లాగుతాను. ఏంటి, రంపంతో దీన్ని కోసేస్తారా? వద్దొద్దు, లోపల నేనున్నాను. దయచేసి కోయొద్దు. ఎవరైనా నన్ను కాపాడండి. లగాయద్దు, మమ్మీ, డాడీ, ఎవరైనా కాపాడండి. మోటు పత్రుల సంగతి తేల్చేద్దాం. వాళ్ళిద్దరి వల్ల మనం ఎన్ని దెబ్బలు తిన్నాం. ఊరికే ఆవేశపడకండి చింగ గారు, వాడు కావాలని అలా చేసుకుందనిపిస్తోంది. లగాయద్దు, 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 లగాయద్దు. వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయానే. నేను ఈ రోజు ఎవరిని వదలను, అందరినీ జైల్లో పెట్టేస్తాను. చింగ గారు, మీకు భలే కోపం వచ్చేస్తుందండి. నీకెందుకు కోపం రావడం లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఆ ఫర్నిచర్ తీసుకోవాలనుకుంటున్నావు. సూది పట్టుకోవడం చేత కావడం లేదు, నువ్వు కార్పెంటర్ అయిపోతున్నావు. ఇటివు, సూది ఎలా పట్టుకోవాలో నేను నీకు చూపిస్తాను. ఇదిగో ఇలా. అయ్యమ్మా!
చింగం గారు, లేనిపోని సమస్యలన్నీ మీరే కొని తెచ్చుకుంటున్నారు. ఆ కోపాన్ని మోటు బతుల మీద చూపిస్తున్నారు. అయినా మేకులు కొట్టడం అవి మీకెందుకు? ఏమంటావు మోటు? ఆ ప్రమాదం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా పొంచి ఉండొచ్చు. నేను పక్కన బుద్ధిమంతుల్లా కూర్చున్నాను. చెప్పండి, నాకు ఇప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో చెప్పండి. మీరు లేచి నుంచున్న తర్వాతే ప్రమాదం ముంచుకొస్తుంది. ఆ ప్రమాదం కూడా మీకు కాదు, మాకు. అలాగా? ఇదిగో లేచి నుంచున్నానే. ఎందుకలా నవ్వుతున్నారు? ఓ, ఏంటిది ఇలా అతుక్కుపోయింది? ఈ స్టూలు నా వెనకాల ఎలా అతుక్కుపోయింది? మర్యాదగా దీన్ని వెంటనే లాగేయండి, లేదంటే మీ వెంకలు ఎరగొడతా. గట్టిగా లాగు, హయ్యా! జోరుగా లాగు, హయ్యా! ఒక్క నిమిషం బాక్సర్ అన్నయ్య, ఒక్క నిమిషం. నేను ఈ రంపంతో టేబుల్ ని కోసి తీసేస్తాను. ఓయ్ మోటు, వద్దు, ఆగు. నేను నిన్ను నమ్మలేను. నువ్వు స్టూల్ కి బదులుగా ఇంకేదైనా కోసేస్తే. బాక్సర్ ఆగు, చట్టం మీద ఒట్టు. ఇప్పుడు చెప్పు, నీకు ఇంకా కోపం వస్తుందా, రావడం లేదా? నన్ను వదిలిపెట్టండి, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. చింగం గారిని కాసేపు లోపలే ఉండనివ్వండి. అతను బయటకు వచ్చాడంటే కస్టమర్ పారిపోతాడు. నా డబుల్ బెడ్ రెడీ అయిందా లేదా? రెడీ అయిపోయిందండి, ఇదిగో చూడండి. తెరవండి, తలుపు తెరవండి, తెరవండి, తెరవండి. చూడండి సార్, ఎంత స్టోరేజ్ ఉందో. సార్ మీరు ఎక్కడున్నారు? అయ్యా! తలుపు తెరవండి, నన్ను బయటికి లాగండి. నేను బెడ్ లోపల కాదు, బెడ్ మీద పడుకోవాలి. లగైతు, ఇవాళ మన వీపుల విమానం మోతలే. లగైతు. సారీ సార్, వెరీ సారీ. త్వరగా ఈ బెడ్ తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టు, నీకు డబ్బులు అక్కడే ఇస్తా. ఓకే సార్. వదిలిపెట్టను. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు, వదలను. అమ్మా, ఆగండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగండి. అరే పతులు, మనం దీన్ని ఎత్తుకునేందుకు పరిగెడుతున్నాం? కింద తోయటానికి వెలుగా చక్రాలు ఉన్నాయి కదా. సరే, నెట్టుకుంటూ వెళ్ళిపోదాం, పద. అయ్యమ్మా! ఆగండి, మిమ్మల్ని వదలను. ఆగండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యమ్మా, బాక్సర్ కోపం వస్తుందా లేదా? ఇప్పుడు చెప్పు, నిజం చెప్పాలి. భారత మాత మీద ఓట్టు, హిందుస్థాన్ మీద ఓట్టు. నాకెంత కోపం వస్తుందో నేను మాటల్లో చెప్పలేను సింగం గారు. ఇవాళ నేను వాళ్ళిద్దరిని వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు సరిగ్గా చెప్పావు. ఎడాపెడా వాయించు. అయ్యమ్మా, నన్ను కాదు, మోటు బతులను వాయించమన్నాను. ఆగండి, ఎక్కడికి వెళ్తారు? ఆగండి. అరే పతులు, చెంగం గారు మన వెనకాలే వస్తున్నారు. త్వరగా పద. ఆగండి. నువ్వు ఎంతకన్నా ఫాస్ట్ గా పరిగెత్తలేవా? ఆగండి. ఐడియా సర్జీ. ఆగండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా, ఆగండి. అదిగో అక్కడున్నారు. ఓయ్, వాళ్ళు లోపలే ఉన్నారు. లోపలికి వెళ్ళు, ఎడాపెడా వాయించు. నేను నన్ను ఎడాపెడా వాయించమనలేదు, వాళ్ళని ఎడాపెడా వాయించమన్నాను. ఓ అమ్మా, ఇతను మోటు. బాక్సర్ గారు త్వరగా రావాలి. సారీ సింగం గారు,
మోటు బతులు ఎక్కడ ఉన్నారు? జట్కా ఘసిటే రాములు మనల్ని వదిలేసి పారిపోయారు. ఇప్పుడు ఈ బెడ్ని మన ఇద్దరం మాత్రమే అంత ఎత్తుకు తీసుకువెళ్ళాలి. పద, సాధ్యమంత త్వరగా ఈ మంచాన్ని పైకి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టేద్దాం. మన అదృష్టం బాగుండి ఆ బాక్స్ లో ఇక్కడ లేడు. మోటు బతులు స్టాప్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఆగండి.